ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. ఆ రోజు పబ్లో వాడి 2 కళ్ళే చూశారు, ఇప్పుడు 3వ కన్ను చూస్తారు. శివతాండవమే. ఏదో ఒకటి చేయాలి. ప్రపంచాన్నే గడగడలాడించిన కాలకేయుడిని వధించిన వీరాది వీరు, అమరేంద్ర బాహుబలి. జరిగేదంటే ఒకటే రూల్ జరుగుతుంది. అదే రూల్ కృష్ణ. నా పని అయిపోయింది అనుకున్నారా? చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొడితే పోయేది ఏం లేదు కదా. కొట్టండి సబ్స్క్రైబ్, కొట్టు మావా, సబ్స్క్రైబ్ కొట్టు. మాహిష్మతి, ఊపిరి పీల్చుకో. బాహుబలి తిరిగొచ్చాడు. నీ ఎట్లయితే గట్ల గుండు గుత్తగలేక చంపాను. అది అవదమ్మా. ఎందుకిలా నా కర్మ గాలిపోయింది. వస్తున్నావు, కొడుతున్నావు. నీకొకటి వీకు, ఒకటి స్ట్రాంగ్. ఏది వీకు ఏది స్ట్రాంగ్? శుక్రుడు వీకు, శని స్ట్రాంగ్. వరస్ట్ పీరియడ్ నడుస్తుంది నీకు. నెక్స్ట్ ఇయర్ ఇంకా వరస్ట్ గా ఉంది. మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని. అది ఆన్ అయిపోయింది. ఆ రోజు పబ్లో వాడి 2 కళ్ళే చూశారు, ఇప్పుడు 3వ కన్ను చూస్తారు. శివతాండవమే. ఎవడనున్నాడా? యునానిమస్. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆగడు. వాడి ఊపిరి ఆగేదాకా వీడు ఆగడు. జరిగిపోయింది సామి. వాడిలో ఇప్పుడుంది నరుడు కాదు, శివుడు. అదే 10 నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడా. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు. నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే మెంటల్ నా కొడుకుని నేను 30 కేసులు దాకుండా నా యాతకు భయపడిను, ఎవడికే భయపడిను. అదే అంటారు, అవన్నీ అవుతాయా పెడతాయా? ఆఫ్ కోర్స్ నిజమే అనుకో.
సరే సరే ఎస్ఎంలో కూర్చొని నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. లేడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా? నా అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ప్రపంచాన్ని గడగడలాడించిన కాలకేయుడిని వధించిన వీరాది వీరు అమరేంద్ర బాహుబలి. ఏంటో తెలుసారా నా కొడక, ఇది నాటు బాంబు అంటారు. హోల్సేలర్ రీటైలర్ దొరకదురా ఇది నీకు. ఇప్పుడు చేయరా. రక్తపాతం కావాలన్నా మీకు నేనిస్తాను. మీ అందరినీ ఒక్కొక్కడిని నరికి రక్త చరిత్ర సృష్టి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైరా ఫైరా. వాడికి రూల్స్ తెలియవేమో, తెలిసినా కూడా ఫాలో అవడేమో. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? కష్టపడతాడా నవ్వుతున్నాను కానీ దోలు తీరిపోతుంది బాబోయ్. థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా.